ఈ గ్రేవీ ఇక్కడ హైలైట్. గ్రేవీ కోసం మీరు రెస్టారెంట్ కి వచ్చి తెలుసా? ఇట్లు మీ గుణాబాయ్. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి నార్మల్ గా రెస్టారెంట్ కి మనం బిర్యానీకి గానీ, పులావ్ గానీ, స్టార్టర్లకు గానీ వెళ్తుంటాం. కానీ ఇప్పుడు మీకు చూపిస్తున్న రెస్టారెంట్ కి అయితే నేను అక్కడ దొరికే ఓన్లీ ఆ గ్రేవీ కోసం అయితే వెళ్తాను అనమాట. ఇప్పుడు ఎందుకో నాకు అక్కడ గ్రేవీ చాలా బాగా నచ్చుతుంది. సో బిర్యానీస్ కి పలావ్స్ కోసం కాదు, ఓన్లీ ఆ గ్రేవీ కోసం మాత్రమే ఆ రెస్టారెంట్ కి వెళ్తాను. ఆల్మోస్ట్ చాలా మంత్స్ అవుతుంది అక్కడికి వెళ్ళి. ఎందుకంటే మనం హైదరాబాద్ గానీ, విజయవాడ గానీ, వైజాగ్ గానీ ఇలా తిరుగుతున్నప్పటికే సరిపోతుంది. రెగ్యులర్ గా వెళ్ళి తినే అంత ఇది దొరకట్లేదు. ఓన్లీ వీడియోస్ వరకు ఎక్కడెక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, అక్కడే తింటున్నాం కాబట్టి. బట్ ఈ రోజు ఎందుకో అక్కడికి వెళ్ళి ఆ గ్రేవీ తినాలనిపించింది. అలా మైండ్ లోకి ఆ గ్రేవీ రాగానే నోట్లో అలా లాలాజలం వచ్చేసింది. సో అర్జెంట్ గా మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఈ రోజు లంచ్ మాత్రం అక్కడికి వెళ్ళి చేద్దామని చెప్పాను. ఎందుకు అక్కడ నేను ఓన్లీ గ్రేవీ కోసం వెళ్తానో ఈ వీడియోలో మీకు తెలిసిపోద్ది. ఇంకా ఏమేం ప్లేసెస్ మనం ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుందో కింద కామెంట్ లో సజెషన్స్ చెప్తూనే ఉండండి, నేను అవి ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా రెస్టారెంట్ కి వెళ్ళిపోదాం. ఆ రెస్టారెంట్ ఎక్కడ ఉందో ఏంటి అనేది మీకు కూడా చూపించేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. సో గైస్, ఇదేనమాట మన షెఫ్స్ విలేజ్ రెస్టారెంట్. ఇది వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్ గా అక్కడ మీకు ఆక్సిజన్ టవర్ కనిపిస్తుందా? ఆక్సిజన్ టవర్ ఎదురు సందు. ఇక్కడ మీకు ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఉంటది. ఆ ఎదురు సందులోకి ఇలాగ వస్తే మీకు ఇక్కడైతే ఈ షెఫ్స్ విలేజ్ అనే రెస్టారెంట్ ఉంటది. అదనమాట. లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం. డెకరేషన్ చూడండి, ల్యాంప్స్, ఈ బొట్టల్లోని లైట్లు. ఇది వచ్చేసరికి మన సిటీ ఆఫ్ డెస్టినీ, కైలాసగిరి, సింహాచలం, లైట్ హౌస్ ఇలా ఉంటది. ఇక్కడ బొమ్మల్లో కూడా ఇక్కడ ప్రపోజింగ్లు, ఇక్కడ ఉయ్యాలు ఊపడాలు, ఏంటో సింగిల్స్. అండ్ ఇక్కడ మీకు మెనూలో చూపిస్తాను ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. మనకి సూప్స్ అన్ని ఉన్నాయి, వెజ్ స్టార్టర్స్ ఉన్నాయి. వెజ్ స్టార్టర్స్ ఇల్లోని కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి, మీకు చూపిస్తా. ఇగో కొయిటా చికెన్ అంట, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ పైన వేసిస్తారు. దాంతో పాటు కొబ్బరి అన్నం, రాజుగారి కోడి పులావ్, చికెన్ కర్రీ విత్ కొబ్బరి అన్నం. సో అది మనమైతే ఒక తందూరి అండ్ కొబ్బరి అన్నం విత్ చికెన్ ఫ్రై అండ్ రాజుగారి కోడి పులావ్ ఆర్డర్ చేద్దాం. ఇదిగో దా దా పూలు వచ్చింది, మ్యాక్స్ వచ్చింది. ఇంకా హాయ్ చెప్పు గురు. డబ్బులు ముసుగులో బాగా తాగుంటున్నావు. లైవ్ గుంటల మంచి బట్టలు ఎందుకు? నువ్వు ఆ డ్రెస్ వేసుకోవాలి. ఏ గ్రీన్ వి అంటే గ్రీన్ విశాఖపట్నం. నెక్స్ట్ ఎమ్ అంటే ఎంతసేపు ఆర్డర్ ఇచ్చి ఎంతసేపు అవుతుంది? ఫుడ్ తేవేంటి? ఆర్డర్ ఇచ్చి 2 minutes అయింది గురు. మినిమం తందూరి అంటే గ్రిల్ అవ్వాలి. గ్రిల్ అవ్వకపోతే తినడానికి బాగోదు. నమ్మకం నువ్వు చేయట్లేదు కదా, ఇంక నీ మీద నమ్మకం ఏంటి? నమ్మకం పర్లేదు, మా చెప్పిన వాళ్ళు నమ్మకం పెట్టుకోరు. అది చెప్పు, నీ మీద నమ్మకం అంటావు ఏంటి మరి? లవ్ లవ్ అని గుర్తొచ్చింది. ఏంటి? కంగ్రాట్స్. దేని? నీ లవర్ చూసాను. ఏ లవర్ చూసావు? నేను చూసాను. ఎక్కడ చూసావు? ఎక్కడ చూసావు? ఎక్కడ చూసావు? విశాఖపట్నం రోడ్ లోనే. విశాఖపట్నం రోడ్ అడి ఒకటి చాలయ్యా. లవర్ అంట లవర్. నేను చూసాను గురు. ఎవరిని చూసావు? నిన్నే. నన్ను ఎవరితో చూసావు? అమ్మాయితోనే. గురు నువ్వు ఎవరిని చూసి ఏమనుకున్నావు? నాకు గెలిపిన అంటావు ఎటు సుత్తి. మేము ఇక్కడ సింగిల్ అని ఏడుస్తుంటే తన మీరు ఎవరైతే ఎవరు? ఆ అమ్మాయి. సరే, అదే ఫ్యూచర్ లో వచ్చే అమ్మాయి కదా. ఫ్యూచర్ లో కాదు, వచ్చేద్దాం. 2 days ఆగు. 2 days ఆగు. నువ్వు సెట్ చేసావు మరి, వచ్చేస్తుంది. ఇది వచ్చేసరికి తందూరి చికెన్ లెగ్ పీస్ నొక్కేసాడు. బాగుందా? చాలా సాఫ్ట్ గా ఉంది చికెన్. బాగుంది. చికెన్ మంచి సాఫ్ట్ గా ఉంది. పైన లైట్ గా మసాలా టైప్ వేసారు, దానివల్ల ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. మెయిన్ గా థింగ్ ఏంటంటే గ్రేవీ. ఒక గ్రేవీ ఉంటది, గ్రేవీ బాగా ఇష్టం. అది ఒకసారి తీసుకొచ్చాక మీకు చూపిస్తాను ఆ గ్రేవీ. అండ్ ఆ గ్రేవీ గురించి కూడా మీకు చెప్తాను. ఒక ఉంటది. స్టోరీలు రాస్తున్నాను అన్నావు, మూవీ స్టోరీలు రాసాను. 6 స్టోరీలు. 6 స్టోరీలు రాసావు. ఎన్ని రోజుల్లో? 6 గంటలు. గంటకు స్టోరీ రాసావా? గంటకు స్టోరీ ఏం కాదు, సిట్టింగ్ చేసిన గంట. 3 గంటలు నార్మల్ గా రాసేవాడు ఏమన్నా? కన్న బుక్ అడుగుని. ఇంకో చేతిలో 90యా? 90 స్టోరీలు రాస్తున్నావా నువ్వు? సో గైస్, ఇక్కడైతే మనకి ఇది కొబ్బరి అన్నం విత్ చికెన్ ఫ్రై. ఇదిగో. అండ్ ఇది వచ్చేసరికి రాజుల కోడి పులావ్. ఇక్కడ మెయిన్ హైలైట్ వచ్చేసరికి ఈ గ్రేవీ అన్నమాట. ఈ గ్రేవీ ఇక్కడ హైలైట్. ఈ కొబ్బరి అన్నంలోకి గానీ, పొలంలోకి గానీ గ్రేవీ కలుపుకుందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటది. అండ్ ఇది చూసారా చికెన్ ఫ్రై ఎంత టెంప్టింగ్ ఉందో. ఆహా, మామూలుగా ఉండదు. నాన్ వెజ్ గ్రేవీ. ఇది ఎంతసేపు పడుతుంది ఇది ప్రిపరేషన్? 1 day. రోజంతా అలాగా చేస్తూ మరిగి దగ్గరికి వచ్చి అందులోని చికెన్ ఎంత ఉంటది. సో లాస్ట్ కి ఒక రోజంతా ఫ్రై అయిన తర్వాత మనకి గ్రేవీ అయితే రెడీ అవుతుంది. సో అది సంగతి. ఇంకా మీకు అక్కడక్కడ చికెన్ పీసెస్ కూడా కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ కొబ్బరి అన్నం చికెన్ ఫ్రై ట్రై చేద్దాం. సో తగ్గి గురు.
ఈ చికెన్ ఫ్రై కొన్ని గ్రేవీ కొబ్బరి అన్నంలోని మా బాగా వేడిగా ఉందిగా. యాక్చువల్గా చికెన్ కర్రీ ఉంటుంది, మటన్ కర్రీ ఉంటుంది, అన్నీ ఉంటాయి కొబ్బరి అన్నంతో కాంబినేషన్. బట్ మనం చికెన్ ప్రాన్స్ కూడా ఉంటుందా, రొయ్యల కారం అనేసి ఒకటి ఉంటుంది, అది కూడా బాగుంటుంది. బట్ మనకి ఎందుకంటే ఈరోజు చికెన్ ఫ్రై తినాలనిపించింది, అందుకే ఈ కాంబినేషన్ తెప్పించాను. టేస్ట్ చేద్దాం. ఓహో పీసెస్ కూడా చాలా బాగా కుక్ నీకు. ఈ కొబ్బరి అన్నంలో కూడా ఈ గ్రేవీ కొద్దిగా కలుపుకుందాం. ఆహా గ్రేవీ ఇలా కలుపుకొని మొత్తం నాన్ వెజ్ ఫ్లేవర్ ఉంటుంది ఇందులోని. తిందాం. నిజంగా ఇక్కడ హైలైట్ గ్రేవీ. గ్రేవీ కోసం మీరు రెస్టారెంట్కి వచ్చేయచ్చు తెలుసా. నెక్స్ట్ ఐటమ్ రాజు కోడి పలావ్ ట్రై చేద్దాం. అండ్ ఇది వచ్చేసరికి పులావ్. జీడిపప్పులు ఉన్నాయి. పుల్లు జీడిపప్పులు వేయచ్చు కదా గురు, ఎందుకు గురు అంత కక్కుర్ది? కక్కుర్ది కాదు గురు, పెద్ద చేసిన ఒకసారి తినంత చిన్న చిన్న అనుకో, తింటూ తింటూ అలా బాగుంటాయి కదా. పర్లేదు బాగానే కుక్కే. ఇందులోని మనం ఇది వేసేద్దాం. మీ రెస్టారెంట్కి వస్తుంది గ్రేవీ కోసమే. వస్తాను గురు, గొప్ప గురు, కేజీ అని తెచ్చేస్తుంది. ఈ పులావ్ రైస్లో ఈ గ్రేవీ మంచిగా కలుపుకొని కొద్దిగంత లెమన్ ఇలా పిండుకొని చికెన్ ముక్క ఆనియన్ పెట్టుకొని తింటే ఉంటది మావా. ఇంకో కప్పు పట్టుకొచ్చాడు. థ్యాంక్ యూ. మీరు వచ్చినప్పుడు కూడా కావాలంటే ఒక 2-3 కప్పులు ఎక్స్ట్రా తెప్పించుకోండి. తెస్తాడు. సరే చేద్దాం కదా. చాలా బాగుంది చికెన్ పీసెస్ కూడా. చాలా రోజుల తర్వాత వచ్చాం, టేస్ట్ మళ్ళీ బాగా నచ్చింది. మధ్యలో అప్పుడప్పుడు దబ్బేసేస్తూ ఉంటారు, బట్ ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ దారిలోకి వచ్చారు. ఇప్పుడు బాగుంది టేస్ట్ మళ్ళీ. ఇది తందూరి చికెన్ హాఫ్ 280. రాజుగారి చికెన్ ఫ్రై విత్ కొబ్బరి. రాజుగారి చికెన్ ఫ్రై అది రాజుగారు చేశారా? చికెన్ ఫ్రై విత్ కొబ్బరి అన్నం 340 రూపీస్. అండ్ రాజుగారి కోడిపలో 330 రూపీస్. అదనమాట సంగతి టోటల్ గా ప్రైజెస్. గ్రేవీ కోసం మెయిన్ గా గ్రేవీ కోసం రావచ్చు. సో వచ్చి ఒకసారి ట్రై చేయండి. సో గైస్ లంచ్ చేసేసి ఇంటికి అయితే వచ్చేసాం అనమాట డైరెక్ట్ గా. ఈవినింగ్ ఏంటంటే మీకు ఒకరిని పరిచయం చేస్తానంటే చాలా మంది మనోడిని మిస్ అయినట్టు ఉన్నారు. సో ఈవినింగ్ మనోడు ఫోన్ చేశాడు నైట్ డిన్నర్ కి వెళ్దాం అని చెప్పి. ఎవరైతే మన స్కూల్ ఫ్రెండ్స్ కుకింగ్ వీడియో చూసారో అందులోని మీకు తెలుసు ఒక వ్యక్తిని మీరు పాండిచేరి సిరీస్ లో మిస్ అయ్యారు. ఆ పర్సన్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. మంచి ఫన్ క్యాండిడేట్. సో ఒక 2-3 వ్లాగులు మంచి ఫన్నీ వ్లాగ్స్ కొడదాం. అండ్ మనోడు చేసే యథవ్యాసాలు ఇవన్నీ మీకు చూపిస్తాను. ఓకేనా? చలో. సో గైస్ ఇప్పుడు ఏంటంటే మీలో చాలా మంది ఎక్కడో తప్పిపేడు అన్నారు కదా మన పాండిచేరి వీడియోస్ లోని. ఆ మనిషి అయితే నా ముందున ఉన్నాడు చూడండి. ఈ మనిషి తెలుసు కదా, ఉస్మాన్ బాషా సన్నంగా అయిపోయాడు. ఈ మధ్య నన్ను వదిలి జిమ్ కి వెళ్తున్నావు కదా, చూడండి గైస్ ఎంత సన్నం అయిపోయాడు. నన్ను వదిలి సన్నం అయిపోతున్నాడు. అండ్ హియర్ వి గో. చాలా మంది అడిగారు ఈ పాండిచేరి వీడియోలో ఎందుకు తేలేదని చెప్పి. ఈడు రాలేదు బికాస్ సమ్ ఆఫ్ పర్సనల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు వచ్చాడు కానీ వద్దు. ఈ వీక్ లోని ఇంకో 2-3 వ్లాగ్స్ మనోడితో వస్తుంది. ఫుల్ ఫన్ ఉంటది, ఎంజాయ్ చేస్తారు. చెప్పమా ఫన్ ఇస్తానని చెప్తా. ఇట్లు మీ గుణాబాయ్ రీబూట్కి రావడం జరిగింది. బాగా రిసీవ్ చేసుకున్నారు. చికెన్ లాలీపాప్ రాజధాని చికెన్ ఆర్డర్ చేయడం జరిగింది. ఇట్లు మీ గుణాబాయ్. అరే ఏం జరిగింది ఇంకోసారి చెప్పరా. వైజాగ్ లో మా ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ నుంచి 3rd ఫ్లోర్ ఫ్లాట్ కి షిఫ్ట్ అవుతున్నాం. మా మమ్మీను మా కజిన్ సిస్టర్ వాళ్ళిద్దరు రూమ్స్ అద్దుతున్నప్పుడు మొత్తం షిఫ్టింగ్ అప్పుడు అన్ని చేస్తుంటే నా 10th స్టాండర్డ్ లవ్ లెటర్ ఆ లవ్ లెటర్లు ఇప్పుడు వాళ్ళ అమ్మకి దొరికితాయంట. ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం. చూడండి గైస్ లవ్ లెటర్లు. ఏంట్రా చిట్టీస్, ఏంట్రా ఇవి. చదువుతారేమో చాలా. అరే మను రే నానా సారీ రా. చదవరా, చదివి వినిపించరా నీ ఫీలింగ్స్ ని. మను రే నానా సారీ రా. I never hid anything from you. I was just late. Re Nana, I promise that I will never speak words like that to anyone again in my life. Sorry Ra. I promise that I'll never repeat it again. Promise. Please forgive me. Re. Sorry. Now smile. Now smile. He. Sorry for telling you. Love you. Late.
ఇందుకే చెప్పలే ఎక్కడ హట్ అవుతుంది. ఓ టెల్ మీ థింగ్ ఏంట్రా ఇది? అది తను క్లాస్ లో కూర్చున్నప్పుడు మనం నిజంగానే లవ్ లెటర్ రాశాడు చూసారా. నేను నీకేం చేసా రియల్లీ డోంట్ నో ఆపురా ప్లీజ్. అప్పుడులో ఇన్స్టాగ్రామ్ లేదు కదా గైస్, మెసేజ్లు చిన్న చిన్న పేపర్లో రాసుకొని ఇచ్చుకునేవారు వీళ్ళు. మొహం ఏ అప్పుడులోనే మంచి ఆటగాడు. అప్పుడులో ఇంకా ఇన్స్టాగ్రామ్ లో లేవు కాబట్టి సరిపోయి ఉండుంటేనా మా ఓడు మామూలుగా ఇచ్చేవాడు కాదు. ఆ లెటర్లు చూసారు ఎలా ఉన్నాయో. మొన్న కారెక్కుతున్నప్పుడు ఇది వచ్చేసరికి రీబూట్ లోని ఫేమస్ అయిన రాజధాని చికెన్, అప్పడంలోని చికెన్ ఫ్రై. ఇది అదే రోస్ట్ చికెన్, అదే డీప్ ఫ్రైడ్ చికెన్. మసాలా వేసి ఇస్తారు పైన, టేస్ట్ భలే ఉంటది. ఒకసారి టేస్ట్ ఏంటి, చిన్నప్పటి నుంచి తింటుంది ఇదే. అప్పుడు మాది ఏ బర్త్డే పార్టీలైనా ఇక్కడే చేసుకునేవాళ్ళు. మనం అయితే ఫైనల్ గా తినేసి బయటకు వచ్చేసాం. సో మా వాడు ఇప్పుడు ఇంటికి వెళ్తాడు. టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. కానీ నెక్స్ట్ 2 వ్లాగ్స్ లోని రేపటి కోసం మంచి ఎంటర్టైన్మెంట్ ప్రిపేర్ అయ్యి ఉంటాడు. ఇప్పటి నుంచి రిహార్స్ చేసుకుని. నువ్వు జిమ్కి వెళ్ళి వచ్చే రేపు ఓకేనా ఫాస్ట్ గా. మా వాడు కూడా సన్నం అయిపోతున్నాడు. లేదు లేదు త్వరలో నేను కూడా సన్నం అవుతాను గైస్. అట్లీస్ట్ మాయా ఇక్కడ నుంచి అక్కడికి రావడం గ్రేట్ కదా మాయా. ఆ తర్వాత అక్కడ నుంచి వేరే బాడీ బిల్డింగ్ కి వెళ్తాం. అది సంగతి. ఏదోలే అయితే నా అంత మంచోడు ఇంకెవడ ఉండడం మాయా. అదే మేము పట్టున్న వాళ్ళు మంచోళ్ళు అంటే మేము అందరం మంచోళ్ళమే. సో గైస్ ఈ వీడియో మీకు ఒరే గొడవ ఆడుకోకండి, నెక్స్ట్ వీడియోలో కంటెంట్ ఇవ్వండి మీరు. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ అండ్ cheers guys.